కొంతకాలంగా శివశక్తులు పూజారులు గ్రామ ఇలవేల్పులుగా ఉన్న దేవతలకి కొలువు చేస్తూ ఉన్న వారి తరపున మద్దిశెట్టి శామ్యూల్ గారు ప్రభుత్వానికి అనేక విధాలుగా దరఖాస్తులు విన్నవిస్తున్న సంగతి విదితమే. ఇదే కోణంలో ప్రస్తుతం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి కూడా విన్నవించడం జరిగింది. స్పందించిన ద్రౌపది ముర్ము గారు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినట్టుగా పత్రికా కథనాల ద్వారా తెలుసుకోవటం జరిగింది. ఇదే కోణంలో ద్రౌపది ముర్ము గారు ఎలా స్పందించారు, ఈ యొక్క శివశక్తులకి పూజారులకి ఎటువంటి చేయూతను అందించేందుకు సిఫారసు జారీ చేశారో మద్దిశెట్టి శామ్యూల్ గారి మాటల్లోనే విన్నాం. సార్ నమస్కారం సార్. సార్ మీరు అనేక కాలాలుగా అనేక సంవత్సరాలుగా శివశక్తులకి అంటూ వారి ఇలవేల్పులకి న్యాయం జరగాలి, వారికి ఎంతో కొంత వృత్తి అనేది ఉండాలని చెప్పేసి మీరు పోరాటం చేస్తున్న వాటిలో భాగంగా ఈరోజు రాష్ట్రపతి గారు స్పందించారని చెప్పేసి పత్రికా కథనాల ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈ విషయం మీద ఎటువంటి న్యాయం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సిఫారసులు జారీ చేశారు ముర్ము గారు? ముందుగా మీకు మీ ఛానల్ ఎస్ఎన్ఎస్ ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాలకు సంబంధించి సుమారు 4,000 నుంచి 5,000 మంది శివశక్తుల పూజారులు గతంలో అంటే భారతీయ సర్వసమాజ్ మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షులుగా నేను ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ఉన్నాను. అది భారత ప్రభుత్వ అడ్వైజరు ప్లస్ ఫెర్టిలైజర్ కెమికల్ ఎక్స్ మినిస్టర్ అయినటువంటి గౌరవనీయులు రామ్ కుమార్ వాలియా గారు దానికి నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. భారతీయ సర్వసమాజ్ మహాసంఘ్ ఆధ్వర్యంలో శివశక్తుల పూజారుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము గౌరవనీయులైనటువంటి ఎండోమెంట్ ఆఫీస్కి సుమారు ఒక 150-200 సార్లు మనం దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే జిల్లా ఎండోమెంట్ ఆఫీస్కి కూడా ఇచ్చాము. దానిలో భాగంగానే SC/ST కమిషన్కి ఇచ్చాము, మానవ హక్కుల కమిషన్కి ఇచ్చాము, ట్రైబల్ వెల్ఫేర్ కమిషన్కి ఇచ్చాము. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సోమేశ్వర కుమార్ గారికి కూడా ఇచ్చాము. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మేము ఎక్కడైతే దరఖాస్తులు ఇచ్చామో వాళ్ళు కూడా స్పందించి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, గిరిజనులకి నెలసరి వేతనాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, 43 జీవో ప్రకారం మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి మనకి లెటర్లు పంపించారు తప్ప అది ఇంప్లిమెంట్ అవ్వాల. మేమేం చేసామంటే జాతీయ ST కమిషన్ గారికి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన బహుజనులు వారి దేవతలను వాళ్ళు పూజించుకుంటున్నారు. కనీసం సంవత్సరానికి ఒకసారి జాతర చేసుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర పైసలు ఉండట్లేదు. నెలకయ్యే ఖర్చు దీపదోప నైవేద్య పథకం ద్వారా వాళ్ళకి అందించాలని చెప్పి జాతీయ ST కమిషన్కి కూడా మేము పెట్టడం జరిగింది. జాతీయ ST కమిషన్ గారు స్పందించి 4,000 మంది గిరిజన పూజారులకి మీరు ఖచ్చితంగా నెలసరి వేతనాలు మంజూరు చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఎండోమెంట్ గవర్నమెంట్ గారికి వాళ్ళు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ జరిగిన తర్వాత కూడా జాప్యం జరుగుతుంది. అంటే 2021లో ఈ ఆదేశాలు వచ్చినాయండి. 2021 నుంచి ఇప్పటి వరకు ఒక్క పూజారికి కూడా శాలరీ అనేది రాలేదు, వాళ్ళకు ఒక టెంపుల్ అనేది ఇవ్వలేదు. ఇవ్వడానికైతే ఆదేశాలు ఇస్తున్నారు, ఆర్డర్స్ ఇస్తున్నారు, ఇస్తాం అని, కానీ ఇచ్చే పరిస్థితి లేదు. దీనిలో భాగంగానే మేము మా మంత్రి గారి ద్వారాగా గౌరవ రాష్ట్రపతి గారికి 11వ తారీఖు 11వ నెల 12వ తారీఖు 2024 నాడు మేము ఒక భారతీయ సర్వసమాజ్ మహాసంఘ ఆధ్వర్యం లెటర్ ప్యాడ్ మీద, మా మంత్రి గారి లెటర్ ప్యాడ్ మీద రాష్ట్రపతి గారికి ఇక్కడ ఉన్నటువంటి శివశక్తులకు సంబంధించినటువంటి సమస్యల మీద లెటర్ పెట్టడం జరిగింది. రాష్ట్రపతి గారు కూడా 12వ తారీఖు మేము దరఖాస్తు పెడితే ఖచ్చితంగా మళ్ళీ 22వ తారీఖు అంటే మొన్న 22వ తారీఖు నిన్న 22వ తారీఖు వారు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ ఎండోమెంట్ కార్యాలయానికి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారికి గిరిజన సమస్యలు పరిష్కరించండి, శివశక్తుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి వాళ్ళు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా మీరు కోరిన విధంగానే ఎండోమెంట్కి సంబంధించిన పూజారులకి కొంతమందికి వాళ్ళని పంతులు గారు కూడా అనొచ్చేమో, వారికి కూడా వేతనాలు అందుతున్నాయి. అదేవిధంగా ఆంధ్రాలో కూడా కొంతమంది క్రిస్టియానిటీ వాళ్ళకు కూడా నెలకు ఒక 5,000 చొప్పున వృత్తి పారితోషికం ఏదో వాళ్ళ ఖర్చుల నిమిత్తం ఇస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఈ విధంగా ఇప్పుడు ఈ పూజారులకి స్పందించి ప్రభుత్వం వాళ్ళకి చేయూతను అందిస్తే మిగతా ఇటువంటి పాస్టర్ గారికి కానీ కృష్ణ వీళ్ళకి కూడా మీ చేయూత ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అందరూ బతకాలి. ఇప్పుడు ఎవరెవరు దేవుళ్ళు వాళ్ళు పూజించుకుంటారండి.
వాళ్ళు పూజించుకుంటారు. ఇప్పుడు మీరు అన్నది బ్రాహ్మణ్స్ గురించి మాట్లాడారు, బ్రాహ్మణ్స్కి శాలరీలు ఉన్నాయి కదా అని. బ్రాహ్మణ్స్కి ఏ రకంగా అయితే శాలరీలు ఇస్తున్నారు, వాళ్ళలో కూడా పాపం కొంతమందికి ఇవ్వట్లేదు. ఇప్పుడు నాకు తెలిసి నాకున్నటువంటి సమాచారం మేరకు 100లో 15% శాలరీలు ఉన్నాయి ఎక్కడున్నా, మిగతా వాళ్ళకి లేవు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ఏం కోరుతున్నామంటే, హిందువులకు సంబంధించి కానివ్వండి, ఎవరికి సంబంధించిందని కానివ్వండి, నిరంతరం అదే పనిలో సేవా పనిలో వండుకుంటా వాళ్ళకు ఉన్నటువంటి దేవతల్ని, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళకి ఖచ్చితంగా గుర్తించి నెలసరి జీతాలు మంజూరు చేయాలనేది మా డిమాండ్. ప్రతి గ్రామంలోని వారికి వారి ఇలవేల్పులు ఉంటాయి. ఇటువంటి ఇలవేల్పులకి కనీసం స్థలాలు కూడా లేవు అని చెప్పేసి ఇది మీ దృష్టికి వచ్చిందా? అటువంటి శివశక్తి పూజారులకి ప్రతి గ్రామంలోని కూడా ఒక దేవాలయం, వాళ్ళకి కొంత ప్లేసు కావాలని మీరేమన్నా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారా? రాష్ట్రపతి గారికి పెట్టిన దాంట్లో ప్రతి ఒక్క గ్రామానికి టెంపుల్కి ప్రభుత్వ స్థలంలో వాటర్ సప్లైతో పాటు కరెంట్ సప్లై, మన చుట్టూ ప్రహరీ కూడా, ప్రతి సంవత్సరం జాతర చేసుకోవడానికి 3 లక్షల రూపాయలు ప్రతి ఒక్క పూజారికి ఇవ్వాలని చెప్పి మనం స్పష్టంగా రాష్ట్రపతి గారిని కోరటం జరిగింది. అదంతా పరిశీలించిన తర్వాత 11 రోజులలో మళ్ళీ వాడు గవర్నమెంట్కి సిఫార్సు చేయడం జరిగింది. మీరు మరొకసారి కోరిన విన్నపం ఏంటి? ద్రౌపది ముర్ము గారు, రాష్ట్రపతి గారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన సందేశం ఏంటి, సిఫారసులు ఏంటి? ఇప్పుడు చెప్పా కదండి మీకు, ప్రతి గ్రామంలో టెంపుల్తో పాటు ఆ టెంపుల్ కట్టిన దాంట్లో వాటర్ సప్లై, భక్తులకు ఇబ్బంది కలగకుండా, ప్లస్ ప్రహరీ గోడ, కరెంట్ సప్లై, గవర్నమెంట్ ల్యాండ్, ప్రతి సంవత్సరం జాతర చేసుకోవడానికి వాళ్ళకి 3 లక్షల రూపాయలు జాతరకి ఇవ్వాలి. ప్రతి నెల కూడా ప్రతి ఒక్క పూజారికి 10,000 రూపాయలు ఎండోమెంట్ ద్వారా ఇవ్వాలనేది మా డిమాండ్. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాకి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శివశక్తులకి మీరు ఇచ్చే సందేశం? శివశక్తులకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే,